డిసెంబర్ జనవరిలో జూరాలు ఎండిపోయింది. ఇంకా నెల రోజులు అయితే మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడే క్రాప్ హాలిడే ఇచ్చారు అక్కడ. మీరు ఇక్కడ చూడండి, కృష్ణానది పక్కల జూరాలంతా టీఎంసీ 7 టీఎంసీలు ఉన్నట్టు రిజర్వాయర్. ఒక నార్లపూర్ ఒక్కటి చూసుకుంటే 7 టీఎంసీలు. 7 టీఎంసీలు. ఇక్కడ బురద ఉండదు, ఏముండదు. ఆడ ఒక వర్షం వచ్చిందంటే మొత్తం నిండిపోతుంది. జూరాల్లో ఇప్పుడు సగం మొత్తం బురదనే నిండిపోయింది. 217 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ 100 కిలోమీటర్లు మొత్తం నీళ్ళు ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఆడనేమో ప్రాజెక్టులో మేము దిగొచ్చినాం బయటికి. ఇప్పుడే ఎండిపోయింది. ఈడ 100 కిలోమీటర్లు నీళ్లు ఉన్నాయి. 7 టీఎంసీల దగ్గర నీళ్లు తీసుకుంటే 70 టీఎంసీల రిజర్వాయర్లు నిండుతాయా? లేకపోతే 217 టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటే ఇవి నిండుతాయా? ఒక్కసారి పాలమూరు ప్రజలు ఆలోచన చేయండి, రైతులు ఆలోచన చేయండి. ముఖ్యంగా ఎంత పచ్చి అబద్ధంగా మాట్లాడుతున్నారు. దీనికి ఎవడా అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు. ఆంధ్రాలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిండు. ఆంధ్ర నీటిపారుదల శాఖకు ఆయన అడ్వైజర్ గా ఉన్నాడు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ అంటే అది గత 5-10 సంవత్సరాలు ఆంధ్ర ప్రయోజనాల గురించి నీటి గురించి పనిచేసినోడు ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణకు నీళ్ళు ఇవ్వమని చెప్తాడా? లేకపోతే ఆంధ్రకి ఎట్లా నీళ్ళు తీసుకుపోవాలని చెప్తాడా? ఇవాళ 90 టీఎంసీలు 45 టీఎంసీలు ఎందుకైందంటే ఆ ఆంధ్ర అధికారి, ఆంధ్రలో పనిచేసినటువంటి అధికారి ఆంధ్ర ప్రయోజనాల గురించి వీళ్ళతో నా ఒప్పందంతో వచ్చిండు. అక్కడ నాయకులు ఒప్పందం తీసుకొని ఇక్కడ వచ్చి పని చేస్తున్నాడు. మా మనిషిని పెట్టుకోండి ఆయన చెప్పినట్లు వినండి అని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు చెప్పినా, మోడీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా చెప్పాలి. గవర్నమెంట్ ఎవరు లేరా తెలంగాణలో? తెలంగాణ అధికారులు ఐఏఎస్లు ఎవరు లేడా? తెలంగాణలో మేధావులు ఎవరు లేరా? నీటిపారుదల శాఖలో పనిచేసిన ఇంజనీర్లు ఎవరు పనికిరారా? ఈ డిజైన్ చేసింది మేము కాదు, కేసీఆర్ గారు కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు. సార్ జూరాల వద్దు, చాలా అన్యాయం అయిపోతుంది. మళ్ళా పెద్ద మోసం సార్ అది. ఇక్కడ నుంచి తీసుకోండి సార్, మన హక్కు సార్ అని చెప్పి వాళ్ళ సూచన మీద తెచ్చినటువంటిది ఇది. 1000 మగలు ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడి ప్రాజెక్టులు కట్టుకుంటే దీన్ని ఎండగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. 90 టీఎంసీలు ఇవ్వకపోయినా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. ట్రయల్ రన్ చేసిండ్రు. ఈ పాటికి రిజర్వాయర్ నిండి ఉండాలి. 8 టీఎంసీ ఫుల్ నిండి ఉండాలి. ట్రయల్ రన్ చేసినటువంటి మోటార్ ఆన్ చేయలేదు. మిగతా రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. 2 రోజుల తర్వాత మిగతా రిజర్వాయర్ కూడా మేము పోతాం, అవి కూడా పర్యటిస్తాం. తెలంగాణకు ఆనాడు 70 ఏళ్లలో ఏం జరిగింది అన్యాయము?